సార్ కొంతమంది నడవగానే కొంచెం నొప్పి అని హీల్‌లో కానీ, లేకపోతే గనుక కాల్లో ఏదో ఒక ప్లేస్‌లో కానీ ఇలా కంప్లెయింట్ చేస్తూ ఉంటారు. సో, ఆ కేసెస్‌లో లిగమెంట్ ఇంజ్యూరీ అని చెప్పేసి చెప్తారు. అదేంటో పెద్ద క్వెషన్ మార్క్, అసలు ఇది ఎప్పుడు వినలేదు ఏంటిది అని. సో, ఈ లిగమెంట్ ఇంజ్యూరీస్‌లో ఎన్ని రకాలుంటాయి సార్? ఇక్కడ మీరు 2 క్వెషన్స్ అడిగారు నన్ను. ఒకటేమో హీల్ పెయిన్, దట్ ఈస్ డిఫరెంట్. అండ్ ఇంకోటి ఏంటంటే లిగమెంట్ ఇంజరీస్, దట్ ఈస్ డిఫరెంట్. ఓకే. హీల్ పెయిన్ అనేది మనకి మడిమ ఎముక ఏదైతే ఉందో అది పెరగడం వల్ల కానీ, లేదా ఒక ప్లాంటర్ ఫేషియా అని ఉంటుంది, అది కొంచెం ఇన్ఫ్లమేషన్ రావడం వల్ల కానీ మనకి హీల్ పెయిన్ వస్తూ ఉంటుంది. అదేంటంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల, సాఫ్ట్ ఫుట్వేర్ వేసుకోవడం వల్ల, డాక్టర్ చెప్పిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల దట్ విల్ బి ఇన్ కంట్రోల్. ఓకే. దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. బట్ లిగమెంట్స్ అనేది, ఇంజురీస్ అనేది ఇట్స్ కామన్ ఇన్ నీ జాయింట్ అండ్ షోల్డర్ జాయింట్. ఓకే. మనకి రకాలు అంటే ఈచ్ అండ్ ఎవ్రీ లిగమెంట్ ఈస్ డిఫరెంట్. ఇప్పుడు సపోజ్ నీ జాయింట్ తీసుకున్నాం అనుకోండి, దిస్ ఇస్ అ మోడల్ ఆఫ్ నీ జాయింట్. మనకి ఇది థై బోన్, ఇది కింది లెగ్ బోన్, ఓకేనా. దీనికి మధ్యలో మనకి సపోర్టింగ్ లిగమెంట్స్ ఉంటాయి, ఏసీఎల్ పీసీఎల్ అని ఉంటుంది, ఇవి మెనిస్కస్ అని ఉంటాయి, అండ్ సైడ్లో ఎంసీఎల్ ఎల్సీఎల్ అని ఉంటాయి. వీటి అన్నిటి యొక్క ఫంక్షన్ ఏంటి అంటే మనము మోకాల్లో మడవడం, చాపడం కానీ, లేదా నడిచేటప్పుడు సపోర్ట్ ఇవ్వడం కానీ, ఒక స్టెబిలిటీ ఇవ్వడం కానీ నీ జాయింట్కి, దీని ఈ ఫంక్షన్, ఇవన్నిటి ఫంక్షన్ అది. మనము లిగమెంట్ ఇంజురీస్, మెనిస్కస్ ఇంజురీస్ అనేవి కామన్గా చూసేది ఏంటి అంటే ఒక ట్విస్టింగ్ ఇంజురీ అవ్వడం కానీ, లేదా ఒక యంగ్ అథ్లీట్లో కానీ, లేదా ఎనీ యంగ్ అడల్ట్స్ వాళ్ళు స్పోర్ట్స్ టైంలో కానీ, యాక్టివిటీ టైంలో కానీ, లేదా ఏదన్నా యాక్సిడెంట్ అయింది ఆ టైంలో కానీ మనకి ఇలాంటి ఇంజురీస్ అనేది కామన్గా చూస్తూ ఉంటాము. సో డిపెండింగ్, కొందరు ఏంటి అంటే ఎర్లీగా రియలైజ్ అవుతారు నాకు లిగమెంట్ ఇంజురీ అయింది అని ఉంటారు. కొందరికి ఏంటి అంటే లేట్గా రియలైజ్ అవుతారు, లేట్గా అబ్జర్వ్ చేస్తారు. వాళ్ళు ఏంటి అంటే నడిచేటప్పుడు కానీ, లేదా మడవడం చాపడం చేసేటప్పుడు కానీ ఒక లాకింగ్ ఫీలింగ్ కానీ, లేదా నడిచేటప్పుడు నాకు నీ జాయింట్ ఊడిపోతున్నట్టు, లేదా ఇంబ్యాలెన్స్ అవుతున్నట్టు ఫీలింగ్ అవుతుంది. దీస్ ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ ద లిగమెంట్ ఇంజురీ. అలాంటి టైంలో డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోవడం బెస్ట్. అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా స్పోర్ట్స్ పర్సన్స్ లో, అథ్లెటిక్స్ లో చూస్తూ ఉంటాం ఇలాంటి ప్రాబ్లమ్స్ అని అన్నారు కదా. సో వాళ్ళు ఇలాంటి ఇంజురీస్ అవ్వకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని అంటారు? కమింగ్ టు ద స్పోర్ట్స్ పర్సన్, మనకి ఏంటి అంటే వాళ్ళు వాళ్ళ రొటీన్ ఏదైతే ఉంటుందో దాంట్లో స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ యాడ్ చేసుకుంటే బెటర్. ఓకే. అండ్ ఇంకోటి ఏంటి అంటే వాళ్ళ పొజిషనింగ్, ఇప్పుడు క్రికెటర్స్లో కానీ, లేదా బౌలింగ్ కానీ, సో వాళ్ళ పొజిషన్స్ కొన్ని ఉంటాయి, అది ప్రాపర్గా ఉన్నప్పుడు, ఉన్నంత వరకు వాళ్ళు జాగ్రత్తగా ఉన్నప్పుడు ఎప్పుడైతే లిగమెంట్ ఇంజురీస్ అవ్వవు. ఎప్పుడైతే దట్ పొజిషనింగ్ గోస్ రాంగ్, లిగమెంట్ ఇంజురీస్ హ్యాపెన్. అండ్ దాంతోపాటు వాళ్ళ రొటీన్లో స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ యాడ్ చేసుకుంటే లిగమెంట్ ఇంజురీస్ అనేది ఈజీగా అవ్వకుండా ఉంటుంది. రైట్. అయితే స్పోర్ట్స్ పర్సన్ కి బోన్ స్ట్రెంత్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో వాళ్ళు ఎలాంటి డైట్ తీసుకుంటే కనుక బోన్ స్ట్రెంత్ ఇంప్రూవ్ అవుతుంది అని అంటారు? స్పోర్ట్స్ పర్సన్కి బోన్ స్ట్రెంగ్త్తో పాటు వాళ్ళకి మజిల్ స్ట్రెంగ్త్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. వాళ్ళకి అప్పుడు హై ప్రోటీన్ డైట్, హై కార్బోహైడ్రేట్ డైట్ అండ్ హై కాల్షియం డైట్ తీసుకుంటే బెటర్.